బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవే పైన ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా ఓ కారు డీసీఎం వ్యాన్ ఢీకొట్టాయి. అయితే తల్లి కొడుకు అక్కడికక్కడ మృతి చెందారు. ఖమ్మం దొంసాలాపురం ఎంట్రీ దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి హైదరాబాద్ వెళ్తుంది కారు. అయితే ఎదురుగా ఓ డీసీఎం వస్తోంది. ఆ డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ సాయంతో కారులో చిక్కున్న వారిని బయటికి తీస్తున్నారు పోలీసులు. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ వాసులుగా గుర్తించారు. మృతులు పావబత్తిని నరసింహారావు, సుజాత. 2వ తేదీనే ప్రారంభమైనటువంటి ఈ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే పైన ఇంతలోనే ఒక భారీ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. సో ఇక్కడ ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. డ్రైవర్ పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవే పైన ఈ ప్రమాదం జరిగింది. మొన్న 2 రోజుల క్రితమే ఈ హైవేని ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. సో ఎదురెదురుగా కారు డీసీఎం వ్యాన్ ఢీకొట్టాయి. తల్లి కొడుకు అక్కడక్కడ మృతి చెందారు. ఖమ్మం దొంసాలపురం ఎంట్రీ దగ్గర ఈ సంఘటన జరిగింది. సో గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి హైదరాబాద్ వెళ్తున్న కారుని ఎదురుగా డీసీఎం ఢీకొట్టింది. ప్రమాద దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయితే క్రెయిన్ల సహాయంతో ఆ కారులో ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఏం జరిగింది అక్కడ? తప్పిదం ఎవరిది? అంటే వేగంగా వచ్చిందా, లేకపోతే సరైనటువంటి ఎక్కువగా ఈ హైవేలు దగ్గర సడన్గా గ్రామాల్లో నుంచి వేసి ఉంటూ ఉంటాయి. అలా పైకి వచ్చిన సమయంలో ఆ హైవే పై వస్తున్నటువంటి వాహనం డెఫినెట్గా ఆ వేగంతో ఢీకొడుతూ ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఎలా జరిగింది, దీనిపై అప్డేట్స్ ఏంటి, అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్? హైదరాబాద్ నుంచి ద్రాక్ష పండ్ల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్నా ఇప్పుడు దొంసాపురం ఎగ్జిట్ వద్ద, ఖమ్మం నగరంలోని దొంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కేందుకు ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఎంట్రీ పాయింట్ వద్ద ఇది ఎక్కి హైదరాబాద్ వైపు వీళ్ళు వెళ్తున్నారు. బీటెక్ చదివే పొగబత్తి నరసింహరావు కుమారుడితో పాటు అతని భార్య పొగబత్తి నరసింహరావు అటువైపు కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం ఎదురుగా ఢీకోవడంతో ప్రమాద తీవ్రత దాటికి 2 వెహికల్స్ నుజ్జునుజ్జయ్యాయి. ద్రాక్ష పొలంలోతో వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ ప్రమాద దాటికి అది కూడా బోల్తా పడడంతో రెండింటినీ క్రేన్ల సాయంతో పక్కకు లాగి మృతదేహాలను సైతం బయటికి తీశారు. అదేవిధంగా పొగబత్తి నరసింహరావు పరిస్థితి విషమంగా అవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనోజ్, రైట్. అంటే సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇంత వేగంగా వచ్చినటువంటి డీసీఎం డైరెక్ట్ గా ఒక కారు ఢీకోవడం గల కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, రోడ్డు ఎలా ఉంటుంది? అయితే దొంసలాపురం ఎంట్రీ పాయింట్ వద్ద 2 ఆర్ఓబి ఇంకా పూర్తి కాకుండానే ఒకవైపు పూర్తయిన ఆర్ఓబికి మనము గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2 ఆర్ఓబీలు పూర్తయితే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. 2 ఆర్ఓబీలు పూర్తి కాకుండా ఒకవైపే వన్ సైడ్ అటు రాజమండ్రి వైపు వెళ్లే ఆర్ఓబి ఒకటే పూర్తయింది. ఇటు పూర్తి కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. మనోజ్, రైట్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? క్రేన్ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే అక్కడ ఎంతటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో సహాయక చర్యలు ఎలా కొనసాగుతూ ఉన్నాయి? అంతటి ఘోరమైనటువంటి ప్రమాదంపై ఇప్పుడు స్థానికుల రియాక్షన్ ఏంటి? అయితే పనులు పూర్తి కాకముందే గ్రీన్ఫీల్డ్ హైవేని మనకు రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంచెం ప్రమాదం జరగడానికి కారణంగా మన పలువురు చర్చించుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం లోడు అతివేగంగా వచ్చి అప్పుడే ఎంట్రీ వద్ద ఎక్కిన కారుని ఢీకొనడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. రైట్. సో ఏం చెప్తున్నారు స్థానికులు, ఏం చెప్తున్నారు ఈ సంఘటన పైన? అంటే గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలని పూర్తి స్థాయిలో గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చిన తర్వాతనే చేస్తే బాగుండేదని, త్వరితగతిన ఇంకా పూర్తి కాకముందే గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలను అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. మనోజ్, రైట్. థ్యాంక్ యూ హరీష్. సో మొత్తంగా ఖమ్మం దొంసాలపురం ఎంట్రీ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. కారులో వస్తున్నటువంటి ప్రస్తుతం తల్లి కొడుకు ఇద్దరు కూడా మరణించారు.
ఎదురుగా ఓ డీసీఎం వస్తోంది, కారు కూడా హైదరాబాద్ వైపుగా వెళ్తోంది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారుని ఈ డీసీఎం ఢీ కొట్టింది. దీంతో తల్లి కొడుకు ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే క్రెయిన్ సహాయంతో కారులో చిక్కున్న వారిని బయటకు తీస్తున్నారు పోలీసులు. సో మృతులు చింతకాని మండలం గాంధీనగర్ వాసులు గుర్తించారు. పావబత్తని నరసింహారావు, సుజాత. సో 2వ తేదీనే ఈ హైవేని స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయి నిర్మాణం అయిపోక మునిపై హైవేని స్టార్ట్ చేస్తారన్నట్టుగా స్థానికులు కూడా కొంచెం తీవ్ర ఆందోళన గురి చేస్తున్నారు. సో ఒకసారి విజువల్ మీకు చూపిస్తాను. అది హైవే, సో 2 లేన్ హైవే. సో ఈ హైవేలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారు, హైదరాబాద్ వైపుగా వస్తున్న కారు ఏకంగా ఆ డీసీఎం ఢీ కొట్టడమే కాదు, డీసీఎం డైరెక్ట్గా ఆ కార్పై పడిపోయింది. ఆ కారు మీద పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలను వెలికి తీయడం కోసం చాలామంది సహాయక చర్యలు చేపడుతున్నారు. క్రెయిన్ సహాయంతో అక్కడ ఆ పార్ట్స్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ చిక్కుపోయినవారు, ఆ కారు లోపల చిక్కుకుపోయారు ఒక ఆయన. సో ఆయన్ని బయటికి తీయడం కోసం స్థానికులంతా ఆ కారు పైన రేకుని బయటికి లాగి దాన్ని వేరు చేయాలని చూస్తూ ఉన్నారు. సో డీసీఎం కూడా ఆ కారుపై పడిపోయింది. సో దీంతో సహాయక చర్యలకు కొంత తీవ్ర అంతరాయం కలిగింది. సో క్రెయిన్లు అక్కడ మనకు కనబడుతున్నాయి. క్రెయిన్ల సహాయంతోనే ఆ డీసీఎంని ముందుగా బయటికి లేపడం. డీసీఎం ఏకంగా ఆ కారుపై పడిపోయి డివైడర్పై పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా ఆ డీసీఎం పడిపోయింది. చాలా హెవీ లోడ్తో వెళ్తోంది ఆ డీసీఎం. సో ఇంకొక విజువల్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ కొంత బ్లరీగా ఉన్నా కూడా సహాయక చర్యలకు సంబంధించి చాలా క్లియర్. ఎస్, ఇది చూడండి. అక్కడ డీసీఎం వ్యాన్ ముందు భాగంలో కారు మీద పడిపోయింది. సో అది సిచ్యువేషన్. క్రెయిన్ల సహాయంతో ఆ కారుని లిఫ్ట్ చేస్తూ ఉంటే అది సిచ్యువేషన్. ఇంకోవైపు ఆ డీసీఎం వ్యాన్ కూడా రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. సో డీసీఎం వ్యాన్ రోడ్డుకు అడ్డంగా ఉండింది. అండ్ కార్ అమేజ్ గ్రీన్, సో హైదరాబాద్ హోండా అమేజ్ గ్రీన్. సో హైదరాబాద్ వైపుగా వెళ్తోంది ఆ కారు. అండ్ ఇంకోవైపు ఆ వైట్ కలర్ డీసీఎం TS04UE 1467 నెంబర్ గల ఈ హోండా అమేజ్ కారు హైదరాబాద్ వైపు వస్తూ ఉంటే ఆ డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఈ యొక్క వెహికల్ని ఢీకొట్టింది. సో డీసీఎం వ్యాన్ పూర్తిగా ఢీకొట్టడమే కాకుండా ఆ కారు పైకి ఎక్కిపోయింది. డైరెక్ట్గా పైకి ఎక్కింది. కారు పైకి ఎక్కి ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ విజువల్ మీకు కనబడుతూ ఉన్నాయి. కారు మీద పడిపోయింది డీసీఎం వ్యాన్. ఆ తర్వాత ఒక్క సైడ్ వంగిపోయి ఆ డివైడర్ పైన పడిపోయింది. సో ఖమ్మం ఈ హైవే అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు, బెంబేలెత్తుతూ ఉంటారు. బికాస్ నిత్యం రోడ్లు రక్తసిక్తం అవుతూనే ఉంటాయి. చాలామంది ప్రముఖులు కూడా ఇదే రోడ్డు పైన ప్రాణాలు వదిలేవాళ్ళు, ఇదే హైవేల పైన ప్రాణాలు వదిలేవారు. మరి అసలు ఇక్కడ తప్పిదం ఎవరిది? మరి ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరగాల్సి వచ్చింది? ఎదురెదురుగా హైవేల పైన వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎదురుగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మిస్టేక్ ఎవరిది? మరి ఎవరు మిస్టేక్ చేసి ఉంటారనే చూడాలి. బట్ ఏదేం జరిగినా ఈ సంఘటనలో మాత్రం ఇద్దరు చనిపోవడం చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఒక్కసారిగా స్థానికులు కూడా ఆందోళన గురవుతున్నారు. సో 2 రోజుల క్రితమే ఓపెన్ అయినటువంటి ఈ హైవే పైన ఈ స్థాయి ఇన్సిడెంట్ జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. సో ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ ఘటన ఇప్పుడు అక్కడ ఒక హై అలర్ట్ వాతావరణం అయితే క్రియేట్ చేస్తోంది. ఏకంగా క్రెయిన్ వచ్చి ఆ వెహికల్స్ని విడదీయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే ఎంతటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో తల్లి కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు. పావబత్తని నరసింహారావు అండ్ సుజాత ఇద్దరు కూడా ఈ ఘటనలో చనిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి సంఘటన స్థలంలో ఆ సిచ్యువేషన్ చూద్దాం. సో అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి, వేగాన్ని నియంత్రించినప్పుడే ఇటువంటి ప్రమాదాలని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెహికల్లో ఒంటరిగా వెళ్తూ ఉన్నా, లేకపోతే ఏదైనా అంటే కొంత స్పీడ్ థ్రిల్స్ అన్నట్టుగా మీరు స్పీడ్కి వేగంగా వెళ్తున్నా ఒక విషయం గమనించుకోండి, మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది. మీ కుటుంబం రోడ్డున పడకూడదు అనుకుంటే మీరు వేగాన్ని కొంత నియంత్రించాల్సింది. ఒకసారి సంఘటన నుంచి ఆ దృశ్యాలు చూద్దాం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
premium silver jewelry by Manipali.